ఏ మోదుబరే నువ్వు సూపరే. పోరా. ఆగవే, వస్తున్నా. నీకోసమే కదా వెళ్ళింది. గ్రేట్గా చెప్పుకునే గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో భూమికి రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. ఏంటి డి న్యూస్ యాంకర్ ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? నిజమేనండి బాబు. ఒకప్పుడు డబ్బు ఒక చోట ఉండదు అనే నానుడు ఉండేది. కానీ ఇప్పుడు అది భూమికి కూడా వర్తిస్తుంది. పచ్చని పంటలు పండించాల్సిన భూమిని చీల్చి విల్లాలు కట్టి విలాసవంతమైన జీవితాలకు పల్లె రైతులు అలవాటు పడ్డారు. ఆ విలాసాల మధ్యలో జీవితాన్ని చిత్తుగా పాడు చేసుకుని ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఫ్యాంటసీ లైఫ్కి స్వాగతం పలికి ఇంచుమించు గ్రామంలో ఉన్న రైతులందరూ వారి వారి పంట పొలాలను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకుని చివరకు ఊహించని పేదరికంలోకి చచ్చుకుపోయి రోజువారీ కూలీగా జీవనం సాగిస్తూ ఉన్నారు. వారి పొలంలోనే కార్పొరేట్ కంపెనీలు కట్టిస్తున్న విల్లాలకు కూలీలుగా వాచ్మ్యాన్లుగా మారిపోతున్నారు. వాళ్ళల్లో ఒకరు సిరిపురం పల్లె గ్రామస్తుడు, ఒకప్పటి రైతు, ఇప్పటి రోజువారీ కూలీ చినమల్లయ్య గారు మనతో ఉన్నారు. చెప్పండి మల్లయ్య గారు, మీ పంట పొలాల్లోనే మీరు రోజువారీ కూలీగా పనిచేయటం ఎలా అనిపిస్తుంది? రైతుగా ఉన్నప్పుడు నా భూమి నాకు తోడుగా ఉంది అనే భరోసా గుండెల్లో ఉండేది. ఇప్పుడు భరోసా లేని బ్రతుకుతో భయపడుతున్నాను. బహుశా నరకం అంటే ఇట్లా ఉంటుందేమో అనిపిస్తుంది. మీ తాతలు తండ్రులు కాపాడుకుంటూ వచ్చిన మీకు అందించిన పంట భూములను మీరు ఎందుకు అమ్ముకోవాలని ఆశపడ్డారు? డబ్బు సార్, డబ్బు మా కళ్ళు కప్పేసింది. పంటకు అరాకొర లాభాలు మాత్రం వచ్చేవి. అవి ఫర్టిలైజర్ షాపులో అప్పు తీర్చడానికే సరిపోయేవి. మా కుటుంబ అవసరాలకి ఏం మిగిలేవి కాదు. ఒక్కసారిగా డబ్బు వస్తే ఏదైనా పెద్ద వ్యాపారం చేసి కోటీసుడు కావచ్చని ఆశపడి మా దగ్గరకు వచ్చి సంప్రదింపులు జరిపిన కార్పొరేట్ కంపెనీ వాళ్ళ మాటలను ఆ డబ్బుని చూడగానే సోయ లేకుండా సంతకాలు పెట్టాం. దాంతో ఇంటికి రాగానే కొత్త బంధువులు, స్నేహితులు, కొత్త అలవాట్లు వచ్చాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టమని వస్తే పెట్టాం. సంవత్సరం తిరక్క ముందే బోర్డు తిప్పేసి పారిపోయారు. స్వతహాగా రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి ఎవరి దగ్గర చేయి చాచలేక, ఆత్మాభిమానం చంపుకోలేక రోజువారీ కూలీగా చేస్తూ బతుకుతున్నాం. ఇప్పుడు మీతో పాటు పనిచేస్తున్న అందరిది ఇదే పరిస్థితా? మా గ్రామం మొత్తం అందరిది ఇదే పరిస్థితి, ఒక్కరి తప్ప. ఎవరా ఒక్క రైతు? మేమందరం ఎగతాళి చేశాం. డబ్బు వస్తుంటే వద్దంటున్నావు, నీకు బతకడం చేత కాదని అన్నాం. ఇప్పుడు మా బతుకులు ఎగతాళి అయిపోయాయి. ఆ రైతు మాత్రం ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత డబ్బు ఆశ చూపించినా, అన్నం పెట్టిన అమ్మ వంటి భూమిని నేను అమ్మని తెగేసి చెప్పింది. మా ఊరి కనకమ్మ మా అందరికీ ఆదర్శం. ఇప్పుడు ఆ కనకమ్మని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది సార్? మా మీద మాకు సిగ్గు అనిపిస్తుంది. బతికితే కనకమ్మలాగా రైతుగా బతకాలి, మోతుబరి రైతుగా బతకాలనిపిస్తుంది. నమస్కారం కనకమ్మ గారు. నమస్కారం అమ్మా. గ్రామంలో అందరూ మిమ్మల్ని మోతుబారి రైతు అని చెప్తున్నారు. ఈ విషయం మాలాంటి టీవీ ఛానల్ ద్వారా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. మిమ్మల్ని మోతుబారి రైతు అన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ గొప్పతనం నాది కాదనిపిస్తుంది. అదేంటి? అందరూ అంత గొప్పగా అభినందిస్తుంటే దాన్ని మీరెందుకు తీసుకోలేకపోతున్నారు? ఆ గొప్పతనం నాది కాదు, నా భూమిని నా నుండి దూరం కాకుండా చేసిన ప్రకృతి వ్యవసాయందే. టీవీలో వస్తున్న ప్రకృతి వ్యవసాయంలో లాభదాయకమైన పంటలు ఎలా పండించాలి, ఫెర్టిలైజర్స్ చల్లకుండా భూమిని ఎలా బతికించుకోవాలో సరైన సమయంలో నాకు అందించిన ఆ వ్యవసాయ ప్రేమికులదే మరియు ఈ రైతు నేస్తుంది.
అందరిలాగే మొదట అప్పులు పాలై భూమి సారం తగ్గి సరిగ్గా పండక నేను దిగులు పడి అప్పిచ్చిన వారికి 2 ఎకరాలు పొలం అమ్మి అప్పులు కట్టి అందరిలాగే సిటీకి వెళ్ళి ఏదో చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకున్నా. అదే సమయంలో ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు లేకుండా కష్టపడి మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుని చిన్న చిన్న చిట్కాలతో వ్యవసాయం మళ్ళీ మొదలుపెట్టాను. తక్కువ టైంలోనే అప్పులు తీర్చేసి నా పొలంతో ఆనందంగా బతుకుతున్నాను. ఇప్పుడు మా ఊర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూసి నేనే అప్పులిస్తున్నాను. అందుకే వాళ్ళు నన్ను మోతుబరి అంటున్నారు. నేనేమంత పెద్ద ధనవంతురాలేం కాదు. అవును, ఈమె నిజంగానే మోతుబారి రైతే. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా అద్భుతమైన పద్ధతిలో ప్రజల ఆరోగ్యం కోసం పంటలు పండించే ప్రతి ఒక్క రైతు మోతుబారి రైతే. ఓ అమ్మాయి, ప్రకృతి సేద్యంతో పండించిన వడ్ల బియ్యం గంజి తాగుతావా? ఆ, ఆయన సిటీ పోరివులే, మా గంజి ఎందుకు నచ్చుతుందిలే. తాగుతాన్లే, ఇవ్వండి. కనకమ్మ గారు, 5 స్టార్ హోటల్లో కూడా ఇప్పుడు చాలా మంది స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తాగుతున్నారు ఈ ఆర్గానిక్ మాల్ట్ని. తెలుసా మీకు? అవునా? అవును.